పులిచెర్ల సుబ్బారావు గారి రచన భీష్మ నారాయణరావు వధ. పూర్వరంగం. వారసత్వ యుద్ధాలు, గద్ద కోసం దాయాదుల కుట్రలు, అన్నదమ్ముల హత్యాకాండ ఇవి భారతదేశ చరిత్రలో కొత్త కాదు. మహమ్మదీయ రాజవంశాలలో ఇవి సర్వసామాన్యం. హైందవ రాజవంశాలలో కూడా భారత యుద్ధం నాటి నుండి ఇవి లేకపోలేదు. కాని సర్వసాధారణంగా జ్యేష్ఠుని హక్కుని మన్నించడం జరుగుతూ వచ్చింది. అలా మన్నించకుండా రక్తపాతానికి దారితీసిన సంఘటనలు చాలా కొద్ది. అట్టివానిలో మిక్కిలి దారుణమైనది 1773లో జరిగిన భీష్మ నారాయణరావు వధ. ఈ హత్యను గురించి తెలుసుకోబోయే ముందు దీని పూర్వరంగం కొంత ప్రస్తావించవలసి ఉంది. మహారాష్ట్ర సామ్రాజ్య పతనం 1761 నుండి ప్రారంభమయ్యిందనే చెప్పాలి. ఆ ఏడు జరిగిన మూడవ పానిపట్టు యుద్ధంలో ప్రముఖ నాయకులు, వీరులు ఎందరో మరణించారు. ఆ దెబ్బకు తట్టుకోలేక పీష్వా బాలాజీ బాజీరావు కూడా పరమపదించాడు. అతని జ్యేష్ఠపుత్రుడు విశ్వాసరావు పానిపట్టు వద్ద చనిపోవడం వల్ల రెండవ కుమారుడైన మాధవరావు 1761లో తన 17వ ఏట పీష్వా కాగలిగాడు. మాధవరావు పిన్న వయస్సును ఆధారంగా చేసుకుని అతని పినతండ్రి రఘునాథరావు తానే పీష్వా కావాలని శాయశక్తులా ప్రయత్నించాడు. కుట్రలు పన్నాడు. కడకు పోరాటాలు సలిపాడు. కాని సమర్థుడైన మాధవరావు అతని కుట్రలను, కుతంత్రాలను భగ్నం చేసి నిలవగలిగాడు. సామోపాయం వల్ల ఎంతకు దారికి రాని పినతండ్రిని చివరకు బంధించవలసి వచ్చింది. అన్ని విధాలా తన పూర్వీకులకు తీసిపోడని నిరూపించుకున్న పీష్వా మాధవరావు దురదృష్టవశాత్తు క్షయవ్యాధికి గురయ్యాడు. అతనికి సంతానం లేకపోవడం వల్ల అతని తమ్ముడు నారాయణరావే పీష్వా పదవికి అతని తరువాత వారసుడు కావలసి ఉంది. 17 ఏళ్లు నిండని అనుభవహీనుడైన తమ్ముడు తన తరువాత ఎదుర్కోబోయే కష్టనష్టాలను మాధవరావు ఊహించగలిగాడు. ముఖ్యంగా చెరలో ఉన్న పినతండ్రి రఘునాథరావు వల్ల తన వంశానికి, దేశానికే రాబోయే ముప్పును గూర్చి తలచి మరణశయ్యపై ఉన్న 28 ఏళ్ల పీష్వా మాధవరావు తల్లడిల్లాడు. అసలు కథ 1772 నవంబర్ 17వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు పీష్వాల ఇలవేల్పు గణేశుడు నిశ్చలంగా జగత్తును పరికిస్తున్నాడు. గణేశుని గుడి ముందటి రాజమందిరమంతటా విషాదఛాయలు అలుముకొని ఉన్నాయి. మందిరం వెలుపల నానా ఫర్నవీస్ నిలబడి పుణే దిక్కుగా చూస్తూ ఉన్నాడు. బక్కపలచని ఆ మేధావి ఆకారమంతా ఆతృతతో అలమటిస్తోంది. ఉండుండి గుడిలోపలికి అతని దృక్కులు ప్రసరిస్తున్నాయి. విగ్రహం ఎదుట రమాబాయి ఎడతెగని ధ్యానంలో మునిగి ఉంది. ఉపవాసాలతోనూ జపతపాలతోనూ ఆమె సుందర సుకుమార దేహం శుష్కించిపోయింది. ఎందరు ఎన్ని విధాలా బ్రతిమాలినా ఆమె మెతుకైనా ముట్టడం లేదు. ఆమె భర్త పీష్వా మాధవరావు గుడి ఎదుటి భవనంలో మరణవేదనతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ పతివ్రత పూజా ఫలితంగానైనా శ్రీమంతుడు బ్రతికేనా? నానా ఫర్నవీస్ నిట్టూర్చి మళ్లీ పుణే బాటవైపు దృష్టి సారించాడు. బాటకు ఇరువైపులా చెట్ల నీడలు పొద్దుబాటారే కొద్దీ సాగిపోతున్నాయే గాని ఎదురుచూసే వ్యక్తి మాత్రం సాగి రావడం లేదు. ఈ సఖారాం బాపు ఎప్పుడూ ఇంతే. వెళ్లిన పని వెంటనే తెముల్చుకురాడు. అసలు ఈయన ఏది చక్కగా చేశాడు గనుక? పుణే నగరమందలి శనివారు వాడలో బంధింపబడిన రఘునాథరావు దాదాను కడసారిగా చూడాలని పీష్వా కోరిక. రాజకీయాల్లో ఎంత కాఠిన్యం వహించినప్పటికీ ఎంతైనా పినతండ్రి. రక్త సంబంధం ఎక్కడికి పోతుంది? రఘునాథ దాదా. అతని పేరు తలచిన కొద్దీ నానా ఫర్నవీస్ రక్తం ఉడికెత్తిపోతోంది. పానిపట్టు ఓటమితో పంచబంగాళమైపోయిన మహారాష్ట్ర ప్రభను పీష్వా పదవికై తను చేసిన కుట్రలతో మరింత దిగజార్చిన వీరుడు. అతన్ని చెరలో ఉంచడం కాదు, తల తొలగిస్తే పీడా కాస్త వదిలిపోతుంది. కాని పీష్వా అందుకు ఒప్పుకోడు. పైపెచ్చు చివరి నిమిషాల్లో అతనితో ఏవో మాట్లాడాలని తహతహపడుతున్నాడు. రఘునాథ దాదాను వెంటపెట్టుకు రావడానికే వెళ్లాడు సఖారాం బాపు. చీకటి పడుతోంది. ఇక రాడేమో దాదా. అడుగులో అడుగు వేసుకుంటూ భవనంలోకి వెళ్లాడు నానా ఫర్నవీస్. దాదా రాలేదా? పీష్వా హీనస్వరం వినిపించింది. రాలేదు.
కానీ వస్తూ ఉంటారు శ్రీమంత్. భారంగా నిట్టూర్చాడు భీష్మ. అసాధ్యమైన రోగంతో శల్యావశిష్ఠుడై అనూహ్యమైన వేదనతో అల్లాడుతున్న అణుమాత్రమైనా చలించకుండా ఉన్నాడు అతడు. పేరు మోసిన వైద్యులంతా ఒక పక్కన నించుని ముఖాలు వేలవేసి ఉన్నారు. ఆస్థాన వైద్యుడు బాబా వైద్యతోబాటు గోవా నుండి వచ్చిన పోర్చుగీసు వైద్యుడు డిసీకా, జైపూర్ నుండి గంగా విష్ణు కలియబలుక్కొని వైద్యం చేస్తున్నా రాజయక్ష్మాన్ని రూపుమాపడం వారెవ్వరి తరమూ కావడం లేదు. పీష్వా తమ్ముడు నారాయణరావు శయ్యను ఆనుకొని కూర్చొని ఉన్నాడు. 24 గంటలూ వ్యాధిగ్రస్తుడైన సోదరుని కాచుకుని ఉన్నాడతడు. త్రియంబకరావు మామ ఒక పక్కన నించుని నిట్టూర్పులు విడుస్తున్నాడు. ఆ వృద్ధుడు పీష్వా బాజీరావు తమ్ముడైన చిమ్మాజీ అప్పాకు బావమరిది. పానిపట్టులో మరణించిన సదాశివ భావుకు మేనమామ. మహారాష్ట్రులంతా అతన్ని ఎంతో ప్రేమగా మామా అని పిలవడం పరిపాటి. సమర్థుడైన సేనాని. దక్షిణాదిన కర్ణాటకంలో హైదరాలీ పీచమణచివేసి తిరిగి వచ్చి 4 నెలలయింది. త్రియంబకరావు పక్కనే హరిపంత్ ఫడ్కే తలవాల్సి నిలిచి ఉన్నాడు. హరిపంత్ కూడా మాధవరావు ఆధ్వర్యంలో అనేక యుద్ధాలలో పాల్గొని పేరు గడించినవాడే. శయ్యకు కొంచెం దూరంగా స్తంభం చాటున నించుని ఇచ్ఛారావు పంత్, ఛాపాజీ తిలేకర్, ఆబాజీ పంత్ మున్నగు కార్కూనులు కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ ఉన్నారు. వారంతా చిన్ననాటి నుండి పీష్వాల గృహాంగణంలో పెరిగి వారిని ప్రాణప్రదంగా సేవిస్తూ ఉన్నట్టివారు. పీష్వా శయ్యకు ఎదురుగా ప్రధాన న్యాయమూర్తి రామశాస్త్రి గంభీరంగా ఆసీనుడై ఉన్నాడు. న్యాయశాస్త్రాలన్నీ అవలోకన చేసిన ధిషణాహంకారం అతని ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కాని నానా ఫర్నవీస్ వీరెవ్వరినీ పరికించడం లేదు. అతని చూపులన్నీ పీష్వాపైనే ఉన్నాయి. 11 ఏళ్లపాటు మహారాష్ట్ర సామ్రాజ్యానికి ఏడుగడై నిలిచిన మహావ్యక్తి నేడు మంచం వదల్లేక ఉన్నాడు. దక్షిణాదిన హైదరాలీని అణచి సింధియా, హోల్కర్, గాయక్వాడ్, భాన్స్లేలను ఒకదారికి తెచ్చి ఢిల్లీ కోటపై మరాఠీ పతాక జరీ పటకాను మళ్లీ నాటించిన వీరకిశోరం నేడు స్వర్గధామానికి ఎదురుతిన్నులు చూస్తోంది. శాస్త్రీ బువా, రామశాస్త్రిని పలకరించాడు పీష్వా. ఆజ్ఞ శ్రీమంత్. నాలాంటి పీష్వాలు వస్తారు పోతారు. కాని న్యాయస్థానం అధికారానికి మాత్రం విఘాతం కలగరాదని నా ఆశయం. పీష్వాల పాలనలో ఇంతవరకు న్యాయానికి ప్రతిబంధకం కలగలేదు శ్రీమంత్. ఇక ముందు కూడా కలగదనే నా ఆశ. ఇంతలో భవనం వెలుపల కలకలం వినిపించింది. నానా ఫర్నవీస్ తొంగి చూశాడు. శ్రీమంత్, దాదాసాహెబ్ వస్తున్నారు. పీష్వా కళ్ళలో కొత్త వెలుగు కనిపించింది. సఖారాం బాపు, అతని వెనుక రఘునాథ దాదా లోనికి ప్రవేశించారు. రాజోచితమైన దుస్తులతోనూ పెద్ద తలపాగాతోనూ మెరిసిపోయే రఘునాథరావు పీష్వా శయ్యను సమీపించాడు. ప్రణామం శ్రీమంత్. దీనంగా చేతులు ముడిచి నమస్కరించాడు పీష్వా మాధవరావు. దాదాజీ, ఈ మాధవరావు మీ అన్న కుమారుడు. మీకు కుమారుడే. నా ఈ అవసాన దశలోనైనా ప్రేమతో బాబు అని పిలవకూడదా? తన అన్న కుమారుని రోగావస్థ చూసి అతని దీనమైన పలుకులు విని కరుణతో రఘునాథరావు కక్షలన్నీ కరిగి నీరైపోయాయి. బాబూ, మాధవ్ అంటూ అతని చేతులు పట్టుకున్నాడు రఘునాథరావు. దాదాజీ, దాదాజీ, రాజనీతిని అనుసరించి మీ పట్ల నేను చాలా అపరాధాలు చేసి ఉండవచ్చు. నన్ను క్షమించండి. లేదు బాబు, నేను చేసిన తప్పులకు తగ్గ శిక్ష అనుభవించాను, అంతే. ఏది మనస్సులో పెట్టుకోవద్దు. దాదాజీ, నేను వెళ్ళిపోతున్నాను. మన పూర్వులు పెంచి పోషించిన మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని కాపాడే బాధ్యత ఇకపై మీదే. ఇడుగో నా తరువాత కాబోయే పీష్వా అంటూ తన పాదాలు పట్టుకుని ఉన్న నారాయణరావు వైపు చూపించాడు. వీడిని మీ చేతుల్లో పెడుతున్నాను. నీట ముంచినా పాల ముంచినా ఇక మీదే భారం అంటూ తమ్ముని చేతులు పినతండ్రి చేతుల్లో ఉంచాడు. ఆ దృశ్యం చూసి అక్కడ ఉన్నవారంతా కంటతడి పెట్టుకున్నారు. తమ్ముడు, అన్నయ్య అన్నాడు నారాయణరావు గద్గద స్వరంతో. ఇకపై దాదాజీయే నీకు తల్లి, తండ్రి, అన్నీ. వారికి తోడు సఖారాం బాపు, నానా ఫర్నవీస్ ఉన్నారు. త్రయంబకరావు తాత ఉన్నాడు. హరిపంత్ ఉన్నాడు. నీకేమీ భయం లేదు. ప్రజల్ని కన్నబిడ్డల్లా కాపాడు.
పూర్వ సంప్రదాయాలను విడనాడొద్దు. వివేకంతో ప్రవర్తించు. అవసరమైతే కఠినంగా ఉండడానికి వెనుకాడవద్దు. పదవిని ప్రమాదం ఎప్పుడూ కాచుకొని ఉంటుంది. కనుక జాగ్రత్త. శివాజీ మహారాజ్ వారి వంశీకులను, మొఘల్ చక్రవర్తులను గౌరవించు. అన్ని విధాలా మన వంశ ప్రతిష్టను నిలబెట్టు. బాబూ, బాబూ అంటూ పీష్వా పాదాలకు తన శిరస్సును ఆంచి కన్నీరు మున్నీరుగా విలపించనారంభించాడు నారాయణరావు. పంతప్రధాన్ కాబోయే నీవు ఇలా దుఃఖించరాదు. గంభీరంగా ప్రవర్తించు అన్నాడు పీష్వా. కాని నారాయణరావు దుఃఖం పొంగి పొరలుతోంది. ఆ రాత్రంతా పీష్వా ఇంతింత అనరాని శారీరక వేదనను అనుభవించాడు. రఘునాథరావుతో సహా అందరూ ఆ రాత్రంతా మేలుకొని అతని ప్రక్కనే ఉన్నారు. బాష్పాలు రాల్చడం తప్ప ఎవరూ ఏమీ చెయ్యలేని స్థితి అది. రమాబాయి భగవద్ధ్యానం కొనసాగిస్తూనే ఉంది. మరునాడు సూర్యుడు ఉదయించే తరుణంలో మహారాష్ట్ర భానుడు అస్తమించాడు. రాజమందిరం ఏడుపు పెడబొబ్బలతో దద్దరిల్లిపోయింది. దాదా, దాదా అంటూ రఘునాథరావును కౌగిలించుకుని ఏడవసాగాడు నారాయణరావు. కన్నతండ్రిలా చూసిన అన్నయ్య కన్నుమూశాడు దాదా, కన్నుమూశాడు. 28 రాలిపోయిన పీష్వా సుందరదేహం చూసే కొద్దీ అందరికీ శోకం అధికరించసాగింది. గుడిలో ధ్యానం నిలిచిపోయింది. రమాబాయి సహగమనానికి సిద్ధమయింది. అప్పటి ఆచారం ప్రకారం ఆమెను ఎవరూ వారించలేదు. నిర్లిప్త ముఖభావంతో శవం వెంట నడిచి నదీతీరం చేరింది రమాబాయి. భర్తతో పాటు చితినెక్కబోయే ముందు తన నగలన్నీ దానం చేసింది. బాబూ, వాత్సల్యంతో నారాయణరావు తల నిమిరింది. వదినా అంటూ ఆమె పాదాలకు మొక్కాడు నారాయణరావు. మీ అన్నగారి అడుగుజాడల్లో నడుచుకు, వంశప్రతిష్టను నిలబెట్టు నాయనా అంటూ రఘునాథరావు వైపు తిరిగి, మామగారు, ఇక నారాయణరావుకు తమరే దిక్కు అని మరిదిని అతనికి అప్పగించింది. తరువాత కన్నీటితో తనకు వీడ్కోలిస్తున్న అశేష ప్రజానీకానికి నమస్కరించి చిరునవ్వుతో భర్త చితిపైకి ఎక్కింది. సజీవ నిర్జీవ దేహాలు రెండింటినీ అగ్నిదేవుడు క్షణాలపై ఆహరించాడు. కన్న తల్లిదండ్రుల వలె కాపాడిన అన్నావదినలు కళ్లముందే బూడిద కావడం చూడలేక నారాయణరావు విలవిల్లాడిపోయాడు. రామశాస్త్రి, నానా ఫర్నవీసు మున్నగువారి హృదయాలు విషణ్ణమయ్యాయి. రఘునాథరావు ముఖంలో నిర్వేదం రూపుదాల్చింది. మహారాష్ట్ర చరిత్రలో ఒక యుగం అంతరించింది. అధ్యాయం 2. రేపే సతారాకు ప్రయాణం శ్రీమంత్ అన్నాడు నానా ఫర్నవీస్. సతారాకా? ఎందుకు అన్నాడు కొత్త పీష్వా నారాయణరావు. తమరు ఎరుగంది ఏముంది? ఛత్రపతి రామరాజా వారి నుండి కొత్త పీష్వా అధికార వస్త్రాలు పొందడం ఆచారం గదా. మంచిది, అలాగే వెళదాం నానాజీ. మరి దాదాజీ వారు మన వెంట వస్తున్నారు, అవునా? లేదు శ్రీమంత్, తమ అన్నగారు వారి భరణానికై సాలుకు 5 లక్షలు ఏర్పరిచారు. కాని దాదాజీ వారు ఇప్పుడు దాంతో తృప్తిపడడం లేదు. కనీసం 25 లక్షలైనా ఇవ్వందే సతారాకు తోడుగా రానంటున్నారు. అయితే దాదాజీకి మా మీద కోపం పోలేదన్నమాట. ఆ ద్వేషభావం వారి నరనరాన జీర్ణించుకుపోయి ఉంది శ్రీమంత్. అన్నగారు ఉన్నంతకాలం పీష్వా పదవిపై గల కాంక్షతో వారిని ఇలాగే వేధించుకొని తిన్నారు. వారు పోయాక కూడా వీరు మనస్సు మార్చుకోనట్లు తోస్తోంది. అయితే మనం కూడా జాగ్రత్తగా ఉండక తప్పదు. అంతేకాదు, సతారాకు పోయి వచ్చాక వారికి గృహ నిర్బంధం విధించక తప్పదు శ్రీమంత్. ఇదే మన మంత్రులు, సర్దారులు అందరి అభిప్రాయం. అంత కాఠిన్యం వహించవలసిందేనా? తమ అన్నగారు మరణశయ్యపై ఉండి చేసిన ఉపదేశం మరచారా? అవసరమైతే ఎంతటి వారితోనైనా కఠినంగా వర్తించమని చెప్పలేదు. కానివ్వండి, చూద్దాం. ప్రస్తుతం ఎలాగైనా దాదాజీని సతారాకు వెంటపెట్టుకుని వెళితే గౌరవంగా ఉంటుంది. వారిని ఎలాగోలా సఖారం బాపు ఒప్పిస్తారు. నిజానికి రఘునాథ దాదావారు మంచివారే, కాని అనేక దుష్టశక్తులు చేరి వారిని తప్పుత్రోవ పుట్టిస్తూ ఉన్నాయి. మరొక మనవి శ్రీమంత్, సెలవియ్యండి. ఇంగ్లీషు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు
మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని ఎలాగైనా కూలద్రోయాలని కుట్రలు పన్నుతున్నారు. వారి ప్రతినిధి మోస్టిన్ పుణే నగరంలో ఉండి కుతంత్రాలకు నిలయమయ్యాడు. అతణ్ణి ఓ కంట కనిపెట్టి ఉండాలి. అలాగే, తప్పకుండా. కానీ ముందు సతారాకు ప్రయాణ సన్నాహాలు చేయించండి. సతారాకు వెళ్ళివచ్చిన కొద్ది రోజులకే రఘునాథరావు కుమార్తె దుర్గాబాయి వివాహం మహావైభవంగా జరిగింది. పేష్వా నారాయణరావు, అతని భార్య గంగాబాయి వయసులో చిన్నవారైన వివాహాన్ని దగ్గర ఉండి వేడుకగా జరిపించారు. ముఖ్యంగా రఘునాథరావు భార్య ఆనందీబాయిని పేష్వా అమ్మా అని, గంగాబాయి అత్తయ్య అని సంబోధిస్తూ కలివిడిగా తిరిగారు. పాత పగలన్నీ మరిచిపోయి పేష్వా కుటుంబీకులంతా ఎంతో అన్యోన్యంగా మెలిగారు. పానిపట్టు వద్ద మరణించిన సదాశివభావో భార్య పార్వతీబాయి పెళ్లి పెత్తనాన్ని వహించింది. మా అన్నయ్య బాలాజీరావు బ్రతికి ఉంటే ఎంత సంతోషించి ఉండేవాడు అంటూ కంటతడి పెట్టుకున్నాడు రఘునాథరావు. పెద్దన్న విశ్వాసరావు, చిన్నన్న మాధవరావు సదాశివభావోలను తలిచి కళ్ళు చెమ్మగిల్లాయి. కన్నీటి ధారలతో అందరి హృదయాలలోని కక్షలు కరిగిపోయినట్లే తోచింది. రాజోద్యోగులు, రాజబంధువులు అందరూ ఈ సంఘీభావం చూసి ఉప్పొంగిపోయారు. కాని ఎవరు ఎంత నిర్మల హృదయంతో ప్రవర్తించినప్పటికీ ఆనందీబాయి మనస్సులో ఘనీభవించిన విద్వేషభావం మాత్రం అణుమాత్రం తగ్గలేదు. పేష్వా నారాయణరావు హోదా తలచిన కొద్దీ ఆమె హృదయం భగభగా మండిపోసాగింది. మహావీరుడు, వయస్సులో పెద్దవాడు అయిన తన భర్త రఘునాథరావును పేష్వా గద్దపై చూడాలని ఆమె తహతహలాడుతోంది. 17 ఏళ్లు నిండని నారాయణరావు పేష్వా హోదాలో వెలిగిపోవడం, తాము చేతకాని దద్దమ్మల్లా భరణం తింటూ మగ్గిపోవడం, ఏమంత కర్మ పట్టిందని? తమ పక్షాన మాత్రం జనం లేరా? సర్దారుల్లేరా? సిపాయిల్లేరా? బొంబాయిలోని ఇంగ్లీషు కంపెనీ, హైదరాలీ, నిజాం ఆలీ, మథోజీ భాన్స్లే ఇలా ఎందరెందరో తమకు బానిసలు కావడానికి నిలిచి ఉండగా తన భర్త అనదవలే పూణేలో ఒదిగి ఉండడమా? తన కూతురు దుర్గాబాయి వివాహం జరుగుతోంది అన్న సంబరం ఆమెలో ఏ కోశానా కనిపించలేదు. వివాహ వేదికపైని అగ్నిహోత్రుని వలె ఆమె హృదయంలోని అసూయ అగ్ని కూడా మండి మండి పడుతోంది. అధ్యాయం 3. అవమానం అని అరిచాడు రఘునాథరావు. అవమానం కాక మరేమిటి? పేష్వా కావలసిన వారికి నిర్బంధమా? అందున గారడీ సిపాయిల కాపలానా? ఆనందీబాయి అందుకుంది. సర్దార్, తమరిక మిన్నకుండి లాభం లేదు. ఊ అనండి, అంతా చూసుకుంటాను అన్నాడు తులాజీ పవార్. తులాజీ పవార్ రఘునాథరావు దాదా నమ్మినబొట్టు. దాదాసాహేబ్ పేష్వా గద్దెపై విరాజిల్లితే చూద్దామని 12 ఏళ్ల నుండి ఎదురుచూస్తున్న వ్యక్తి. మాధవరావు బతికి ఉన్నంతకాలం దాదా విషయం తలపెట్టడానికి కూడా దమ్ముల్లేకపోయాయి. ఇప్పుడు అనుభవహీనుడైన నారాయణరావు అతని దృష్టికి ఆనడం లేదు. ఆవేశంలో ఉడికిపోతున్నప్పటికీ రఘునాథరావు ఏమీ మాట్లాడలేదు. సర్కార్, పేష్వా పదవి ప్రాముఖ్యత తమకు నేను చెప్పవలసిన పనిలేదు. ఈనాడు యావత్ భారతదేశం పేష్వా పాదాల దగ్గర మోకరిల్లుతోంది. అటు సింధియా, హోల్కర్లు, ఇటు గైక్వాడ్, భోన్సలేలు పేష్వా ఆజ్ఞలకై ఎదురుచూస్తున్నారు. గుత్తిని ఏలే మురారీరావు ఘోర్పడే, తంజావూరు రాజు పేష్వాలకు సామంతులే. ఇక హైదరాలీ, నిజామాలీ, రాజపుత్రులు, అయోధ్య నవాబు మొదలైన వారంతా చౌత్ చెల్లిస్తూనే ఉన్నారు. కడకు ఢిల్లీ పాదుషా కూడా పేష్వా కనుసన్నల మెలగవలసిందే. ఇట్టి పేష్వా పదవిని ఒక బాలుడికి కట్టబెట్టి సర్వసమర్థులైన తాము నిర్బంధించబడడం ఎంత సిగ్గుచేటు! బాగా చెప్పావు తులాజీ. నేను ఎన్ని విధాలా పోరినా ఈ ఎనలో చలనమే కలగడం లేదు. ఏ పేష్వా బాజీరావు గారికి బాలాజీరావు వలె రఘునాథరావు కొడుకు కాడా? తర్వాత పుట్టిన నేరానికి ఇక రఘునాథరావు వారి సంతానం ఎప్పటికీ సేవకులుగానో ఖైదీలుగానో పడి ఉండవలసిందేనా? అంది ఆనందీబాయి ఆక్రోశంతో. నారాయణరావు నా అన్నగారి కుమారుడు. పైగా మాధవరావుకు, రమాబాయికి మాట ఇచ్చాను. ఆ మాటను ఇప్పుడెలా తప్పడం? సాలోచనగా పలికాడు రఘునాథరావు. నారాయణరావు గారికి ఎలాంటి హాని కలిగించనక్కరలేదు సర్కార్. వారిని చెరసాలలో ఉంచి సమస్త సదుపాయాలు కల్పించవచ్చు. రఘునాథరావు నవ్వులో నిరాశ మెరిసింది. ఒక పేష్వాను పూణే నగరంలో బంధించడం అంత తేలిక తులాజీ పవార్? తమ శక్తి తమరే ఎరుగరు సర్కార్.
తమ కోసం రంగంలో దూకడానికి ఈ నగరంలోనే వేలకు వేల సేవకులు కాచుకొని ఉన్నారు. ఎంతమంది ఉన్నా సఖారాం బాపు, నానా ఫర్నవీస్ మంత్రంగం ముందు బలాదూరే గదా! తమరు ఒక్కసారి కన్ను తెరిస్తే చాలు సర్కార్. ఇలాంటి బాపులు, నానాలు మాడి మసైపోతారు సర్కార్. మెరికెల్లాంటి 5,000 మంది గారడీలు మన గుప్పెట్లో ఉన్నారు కదా! గారడీలా? అవును సర్కార్. గారడీలే. వాళ్ళ నాయకులు మహమ్మద్ యూసఫ్, ఖరక్ సింగ్, బహదూర్ ఖాన్లకు మనం ఎంత చెబితే అంత. ఇక మిగిలింది సుమేర్ సింగ్ ఒక్కడే. సుమేర్ సింగ్ అంటే మన భవనం పహరాదళం నాయకుడే కదూ? ఆ! అవును సర్కార్. అతడే. అతనికి మీరంటే చాలా భయభక్తులు ఉన్నాయని పసికట్టాను. ఏమో, నాకు నమ్మకం లేదు తులాజీ. సర్కార్, అన్ని భయభక్తులు డబ్బుల్లో నుంచే పుట్టుకొస్తాయి. 6 నెలల నుంచి గారడీలకు జీతాలు బకాయి పడి ఉన్నారు. జీతాల చెల్లింపు కోసం వాళ్ళంతా ఒకటే గందరగోళం చేస్తున్నారు. వాళ్ళ నాయకులు నలుగురిని డబ్బుతో లోబరుచుకుంటే చాలు అన్నీ సక్రమంగా జరిగిపోతాయి. వెధవ డబ్బుదేముంది, ఎంతైనా పారేద్దాం, ముందు వాళ్ళతో సంప్రదించు అంది ఆనందీబాయి. సర్కారు వారు సెలవివ్వడమే తరువాయి. రఘునాథరావు ఓ పట్టాన తల ఊపలేదు. స్వర్గవాసులైన మాధవరావుకి, రమాబాయికి ఇచ్చిన మాట అతని అంతరంగాన్ని వేధిస్తూ ఉంది. మరోపక్క పీష్వా గద్దె, ఆ గద్దెకు లోబడిన యావత్ భారతదేశము అతని మనస్సును బలంగా ఆకర్షిస్తూ ఉన్నాయి. సందేహించకండి సర్కార్, ఇంతకు మించిన అవకాశం మళ్లీ రాదు. మీరు తర్జన భర్జనలతో ఆలసిస్తే గుంటనక్క నానా ఫడ్నవీస్ పసిగట్టేస్తాడు. ఆ పైన మన అందరి బతుకులు కటకటాల వెనకను, ఉరికంబాల మీదను వెళమారిపోవలసి వస్తుంది అన్నాడు తులాజీ. తులాజీ పవార్, వారి తరఫున నేను అనుమతిస్తున్నా. నీ ప్రయత్నం నువ్వు వెంటనే చెయ్యి. ఆనందీబాయి స్వరం సుదృఢంగా పలికింది. ఆపై రఘునాథరావు కూడా నోరు విప్పక తప్పలేదు. తులాజీ, మీ ప్రయత్నాలు ఎలా ఉన్నప్పటికీ నారాయణరావును చెరలో ఉంచడం వరకే పరిమితం కావాలి. అంతకు మించి అతనిపై ఎలాంటి దౌర్జన్యము జరపరాదు. ఆ జాగ్రత్తలన్నీ నేను తీసుకుంటానుగా సర్కార్ అన్నాడు తులాజీ. ఆనందీబాయి ముఖబింబంపై ఆనందోత్సాహాలు తాండవమాడాయి. తన భర్త పేష్వా గద్దెను అలంకరించి వెలుగొందే దృశ్యం ఊహించి ఆమె శరీరం గగుర్పొడిచింది. అధ్యాయం 4. కోపంతో ఊగిపోతున్నాడు మహమ్మద్ యూసఫ్. డబ్బుతో పనిలేదు, అవకాశం కల్పిస్తే చాలు అంటున్నాడు పళ్ళు కొరుకుతూ. డబ్బుతో పని లేకపోవడమేమిటి? డబ్బుతోనే పని. అడిగినంత డబ్బిస్తేనే పని చేస్తాం అన్నాడు ఖరక్ సింగ్ యూసఫ్ వైపు కోపంగా చూస్తూ. అవునవును, పైకమిస్తేనే ఏదైనా అన్నాడు బహదూర్ ఖాన్. డబ్బు తీసుకోవద్దనడం లేదు, కానీ ఆ బచ్చాగాణ్ణి నరకడమే ముఖ్యమంటున్నా అన్నాడు మహమ్మద్ యూసఫ్. ఏమిటో ఆ కక్ష? పేష్వా మాధవరావంతటి వాడు నన్ను పొగిడాడు, బహుమతులిచ్చాడు. జన్మలో మాటపడని ఘటాన్ని నన్ను పట్టుకుని 2 రోజులు బద్ధకించానని చెడామడా తిట్టి కొలువులో నుంచి తీసేస్తాడా? వీడి అంతు చూస్తాను. గారడీ నాయకులు ముగ్గురి సంభాషణ ఆసక్తితో వింటున్నాడు తులాజీ పవార్. యూసఫ్ కారణం విన్న తరువాత అతని ఉత్సాహం రెట్టించింది. ఆ బచ్చా అంతు చూసే అవకాశం నేను కల్పిస్తాను యూసఫ్. అంతేకాదు, మీరెంత వద్దన్నా తగిన ప్రతిఫలం ఇవ్వక మానరు దాదాసాహెబ్. పని సక్రమంగా పూర్తయితే డబ్బేమిటి కర్మ, జాగిర్లు కూడా వచ్చి పడతాయి. తమదయ్యా, మరి ముహూర్తమెప్పుడు అన్నాడు ఖరక్ సింగ్ ఆత్రంగా. త్వరపడకండి, సుమేర్ సింగ్ కూడా రానివ్వండి, వచ్చాక మాట్లాడుకుందాం. ఎప్పుడొస్తాడు? కబురు పంపాను, వస్తూ ఉంటాడు. దాదాసాహెబ్ భవనానికి కాపలాగా అతన్నే నియమించాడు కొత్త పేష్వా. ఎవరికీ అనుమానం కలగకుండా జాగ్రత్తగా ఎవరికంటా పడకుండా రమ్మని చెప్పాను. సుమేర్ సింగ్ రాకకే ఎదురుచూస్తూ కూర్చున్నారు అందరూ. భీకరాకారులైన గారడీ నాయకుల్ని చూస్తూ, గారడీ దళం పుట్టుపూర్వోత్తరాలను నెమరేస్తూ సుదూర మైదానం వైపు దృష్టి మళ్లించాడు తులాజీ. 1752వ సంవత్సరంకు ముందు మరాఠీ దండులో గారడీలు అంటూ ఎవరూ ఉండేవారు కాదు. సలాబత్ జంగును దక్కన్ సుబేదార్ హోదాలో నిలబెట్టడానికి ఫ్రెంచ్ కమాండర్ బుస్సీ దొర పుదుచ్చేరి నుండి పెద్ద పటాలాన్ని హైదరాబాదుకు తీసుకొచ్చాడు. బుస్సీ దళంలోని సిపాయిలనే
గార్డీలు అనే పేరుతో పిలిచేవాళ్లు. గారడీ దళాధిపతులైన ముజఫర్ ఖాన్ గారడీ, ఇబ్రహీం ఖాన్ గారడీ ఒకరి తర్వాత ఒకరు బుస్సీ కొలువు వదిలేసి పేష్వా బాలాజీ బాజీరావు కొలువులో చేరి మహారాష్ట్ర ఫిరంగి దళానికి తర్ఫీదు ఇవ్వడం ప్రారంభించారు. అప్పటి నుండి పుణేలో గార్డీల సంచలనం ప్రారంభమయ్యింది. మూడవ పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం ఖాన్ మరణించినా మరాఠీ ఫౌజులో గార్డీల ప్రాముఖ్యం తగ్గలేదు. నెల జీతాల పద్ధతిపై పఠాన్లు, బొందిలీలు గార్డీ దళంలో అధికంగా చేరడం ప్రారంభించాయి. నెల జీతం ఎవరు సక్రమంగా ఇస్తే వారి కొలువు చెయ్యడమే వీరి రివాజు. అంతకుమించి ఎవరి పట్ల ప్రత్యేక విశ్వాసం ప్రదర్శించడం వీళ్లకు అలవాటు లేదు. క్రూర కర్మలకు వెనుదీయని వాళ్లవడం మూలాన్న గారడీలను చూస్తే అందరికీ హడల్గా ఉండేది. కథాకాలం నాటికి ఒక్క పుణే నగరంలోనే దాదాపు 5,000 మంది గార్డీ సిపాయిలుండేవారు. వీళ్లల్లో ఒక్కో విభాగానికి సుమేర్ సింగ్, బహదూర్ ఖాన్ మున్నగువారు నాయకులు. 6 నెలల నుంచి జీతాలు బకాయిలు పడి ఉండడం వల్ల గార్డీలు మరీ చెలరేగి పుణే నగరంలో తమ ఇచ్చం వచ్చినట్లుగా ప్రవర్తించడం, ధనికులైన వాళ్లను బెదిరించి దౌర్జన్యం చేసి డబ్బు వసూలు చేయడం సాగిస్తూ ఉన్నారు. తులాజీ పవార్ భారంగా నిట్టూర్చాడు. మహోన్నత దశలు చవిచూసిన పూణే నగరం చివరకు గార్డీ సిపాయిలను చూసి గజగజ వణికిపోవలసి వస్తోంది కదా. ఏది ఏమైనా ప్రస్తుతం వీరితో పని ఉంది, ఉపయోగమూ ఉంది. కార్యం గట్టెక్కగానే ఇలాంటి ద్రోహుల్ని దాదాసాహెబ్ మాత్రం ఉపేక్షిస్తాడా? సలాం తులాజీ సాహాబ్! ఉలిక్కిపడి వాకిలి వైపు తల తిప్పాడు. మేరు పర్వతంలా నిటారుగా నిలిచి ఉన్నాడు సుమేర్ సింగ్. ఆ రా భాయ్ రా, ఇలా వచ్చి కూర్చో. ఓ కుర్చీపై ఠీవీగా కూర్చున్నాడు సుమేర్ సింగ్. తక్కిన గారడీ నాయకుల్ని నిశితంగా పరిశీలించాడు. వీరు ముగ్గురూ నీకు తెలుసనుకుంటాను అన్నాడు తూలాజీ. తెలుసు, ముక్తసరిగా జవాబిచ్చాడు సుమేర్ సింగ్. సరే, అసలు విషయానికి వద్దాం. నా పథకం ఈ ముగ్గురికీ కూడా తెలుసు. వీళ్ళు ఏ సంకోచమూ లేకుండా ఒప్పుకున్నారు. అయితే నువ్వు దాదాసాహెబ్ భవనం కాపలాదారువు కనుక నీ చేయి లేకుండా ఏమీ జరగదని మాకు తెలుసు, దాదావారికి తెలుసు. ఇక చెప్పు, నీకేమైనా అనుమానాలున్నాయా? అనుమానాలు కాదు, కొన్ని షరతులు ఉన్నాయి. షరతులా? అవును, షరతులే. మీరు బంధించమంటున్నది ఒక సాధారణ వ్యక్తిని కాదు, మహారాష్ట్ర సామ్రాజ్యానికి మూలస్తంభమైన పేష్వాను. ఆసేతు హిమాచలం ఏలుతున్న వారిని సాధారణ సిపాయిలు చెరపట్టడం మాటలతో పని కాదు. పైగా పేష్వా నారాయణరావు మమ్మల్ని మనసారా నమ్మి ఉన్నారు. అలాంటి వారికి ద్రోహం చెయ్యడానికి అంతరాత్మ అంత తేలికగా ఒప్పుకోదు. అంతరాత్మను ఒప్పించడానికి కొంత మూల్యం చెల్లించవలసి ఉంటుంది. సుమేర్ సింగ్ మాటలకు ఖరక్ సింగ్, బహదూర్ ఖాన్లు సంతోషించారు. బా చెప్పావు. మరి ఆ మూల్యం ఎంతో నువ్వే చెప్పు అన్నాడు తూలాజీ. అందరికీ కలిసి కనీసం 2 లక్షలు అన్నాడు సుమేర్ సింగ్. 3 లక్షలు ఇప్పిస్తాను, సరేనా? అంత పెద్ద మొత్తం విని గారడీలంతా ఎగిరి గంతేశారు. 3 లక్షలిస్తే పుణే నగరం మొత్తం మసి చెయ్యలేమా? అంత పని అక్కర్లేదు. ఇంకేవైనా షరతులుంటే ఇప్పుడే చెప్పండి అన్నాడు తులాజీ. ఒకవేళ ఈ సాహస ప్రయత్నం నెరవేరకపోతే మా ప్రాణాలకు పూచి ఏమిటి? సూటిగా ప్రశ్నించాడు సుమేర్ సింగ్. ఆ ప్రశ్న వినగానే తక్కిన గారడీల ముఖాలు వెలవెలబోయాయి. ప్రయత్నం విఫలం కావడానికి ఆస్కారం ఉందన్న సంగతి ఇంతవరకు వాళ్లు ఆలోచించనైనా లేదు. పథకం నెరవేరకపోవడమంటూ ఉండదు. ఒకవేళ విఫలమైతే మీ ప్రాణాలకు దాదాసాహెబ్ ప్రాణాలు అడ్డం. మాటలతో కాదండి, పూచీకత్తు వ్రాసి ఇవ్వాల్సిందే. తప్పక వ్రాయించి తెస్తాను, సరేనా? గారడీలంతా అంగీకార సూచకంగా తలలు ఊపారు. సమయం చూసి మీకు కబురు పెడతాను. అప్పటిదాకా ఈ విషయం నరమానవుడికి తెలియరాదు. జాగ్రత్త సుమా అన్నాడు తూలాజీ దిక్కులు చూస్తూ. అధ్యాయం 5. అతడు పెద్దగా నవ్వుతున్నాడు. ఆమె చిరునవ్వు చిందిస్తోంది. అతడు ఏదో చెవిలో ఊదుతున్నాడు. ఆమె సిగ్గుతో కుంచించుకుపోతోంది. అతనికి 18 ఏళ్లు, ఆమెకి 16 ఏళ్లు.
అతనెవరో కాదు, పీష్వా నారాయణరావు. ఆమె అతని భార్య గంగాబాయి. అన్యోన్య దాంపత్యం. కాని వాళ్ళిద్దరికీ రోజూ అలా నవ్వుకోవడానికి, ఊసులాడడానికి అవకాశం కలగడం లేదు. పీష్వా పదవి అంటే మాటలా మరి? సఖారాం బాపు వంటి కార్బారీ ఉన్న, నానా ఫర్నవీసు వంటి గణకులు ఉన్న, పీష్వా అన్నవాడికి ఊపిరి సలపనంత పని ఎప్పుడూ ఉండనే ఉంటుంది. మాధవరావు అంతటి సమర్థుడి జీవితాన్ని 10 ఏళ్ల పదవీకాలంలో అపహరించుకున్నది ఈ పీష్వాగిరినే. భారతదేశం నలుమూలల నుండి రోజూ ఎవరో కొందరు ప్రముఖ వ్యక్తులు పీష్వా దర్శనానికి వస్తూనే ఉంటారు. ఇవి కాక ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు! మరి తీరికెక్కడిది? అయినా నవదంపతులు, యువతీ యువకులు. అత్తగారు ఏమన్నారో విన్నారా? అత్తగారంటే నారాయణరావు కన్నతల్లి కాదు. అతని కన్నతల్లి గోపికాబాయి ప్రస్తుతం అన్నీ వదులుకొని నాసిక్లో ఉంటూ జపతపాలతో కాలం వెళ్ళబుచ్చుతోంది. అత్తగారంటే పార్వతీబాయి, పానిపట్టు వద్ద వీరశయనం పొందిన సదాశివభావు భార్య. పీష్వా నారాయణరావు ఆమెకు దత్తపుత్రుడు. ప్రతి విషయమూ ఆమెతో సంప్రదించనిదే చెయ్యడు పీష్వా. మా అమ్మ మా అమ్మ ఏమంది? పుట్టబోయే బుల్లి పీష్వాకు సదాశివరావు అని పేరు పెట్టాలట. అమ్మ మాటకి తిరిగేముంది? కానీ నాదో సందేహం. ఏమిటో శ్రీమంతుల వారి సందేహం. ఒకవేళ ఆడపిల్ల అయితేనో? ఎప్పటికీ కాదు. నీకెలా తెలుసు? అత్తగారు చెప్పారుగా, వారి మాట తప్పదట. తప్పకపోతే మంచిదే. ఇంతకీ పిన్నమ్మగారి మందిరానికి వెళ్ళొచ్చావా? అంటే ఆనందీబాయి అత్తగారి దగ్గరికేనా? అవును. రోజూ వెళ్ళి పలకరించి రమ్మని చెప్పలేదు? వెళ్ళాను, కానీ ఇక మీదట వెళ్ళడం నా వల్ల కాదు బాబు. ఎందుకో? ఎంత వినయంగా మాట్లాడినా ఆవిడగారు కారాలు మిరియాలు నూరుతూ సూటిపోటి మాటలు అంటూనే ఉన్నారు. ఎంతని ఓర్చుకోను? మీరైనా వారి గృహ నిర్బంధం తొలగించకూడదు? గంగా, రాజకీయాలు నీకర్థం కావులే. నాకు మాత్రం దాదాసాహెబ్ మీద, పిన్నమ్మగారి మీద ప్రేమలేక కాదు. కానీ వాళ్లను విచ్చలవిడిగా వదిలేస్తే మనకే కాదు, మహారాష్ట్ర సామ్రాజ్యానికే ప్రమాదం. అందుకే నానా ఫర్నవీసు వారిని గృహ నిర్బంధంలో ఉంచారు. అటు చూడండి, ఆవిడగారు మనిద్దరి వైపు ఎంత కోపంగా చూస్తుందో. నారాయణరావు పక్క మేడపై నుంచొని ఉన్న ఆనందిబాయిని గమనించాడు. రఘునాథ దాదా ఆ పక్కనే హుక్కా పీలుస్తూ కూర్చొని ఉన్నాడు. అతని ఎదుట నుంచున్న వ్యక్తి ఎవరో నారాయణరావు వెంటనే గుర్తించలేకపోయాడు. మనం ఆ వైపు చూడకూడదు గంగా. వాళ్ళు పెద్దలు. వాళ్ళు ఎలా చూసినా, ఏం చేసినా మనం భరించాలి అంటూ భార్యను లోపలి గదిలోకి తీసుకుపోయాడు. ఇద్దరూ పార్వతీబాయి గదిలోకి వెళ్లారు. జ్ఞానేశ్వరి పఠనం ఆపి వాళ్ల వైపు చూసింది పార్వతీబాయి. బాబూ నారాయణ, నీ పద్ధతి నాకేమీ నచ్చలేదు. నేనేం తప్పు చేశానమ్మా? నువ్వొక పీష్వానన్న సంగతి మర్చిపోవద్దు. నీకు హాని కలిగించడానికి ఎందరో శత్రువులు కాచుకొని ఉంటారు. అందువల్ల భవన రక్షణం ఏర్పాట్లు కట్టుదిట్టంగా చెయ్యాలని 1,00,000 సార్లు చెప్పాను. కాని నువ్వేమీ పట్టించుకున్నట్లుగా కనబడ్డం లేదు. నాకు శత్రువులెవరున్నారమ్మా? మరీ అంత అమాయకంగా మాట్లాడుకు బాబు. ఆ మహాతల్లి ఆనందీబాయి ఒక్కటి చాలు మన పాదును పెకలించడానికి. దాదాసాహబ్ అంత ఘోరం చేస్తాడంటావా అమ్మా? మీ దాదా మంచివాడే కావచ్చు నాయనా. నేను మాట్లాడేది అతని భార్య ఆనందీబాయి గారి కుట్రల విషయం. ఊరంతా ఏమిటేమిటో పుకార్లుగా ఉన్నాయని తెలిసింది. అవునా? ఆ పుకార్లు ఏమిటమ్మా? అవన్నీ ఇప్పుడెందుకు? మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. సఖారాం బాపు, నానా ఫర్నవీసులతో ఓసారి మాట్లాడు. అలాగే అమ్మా అంటూ నారాయణరావు బయటకు వెళ్ళిపోయాడు. తల్లి కొడుకుల సంభాషణ వింటున్న గంగాబాయి భయంతో కంపిస్తూ పార్వతీబాయి పక్కన కూర్చుంది. మరేం పర్వాలేదే గంగా, భయపడకు. అన్నింటికీ మన ఇలవేల్పు గణేశుడే ఉన్నాడు అంటూ కోడలి తల నిమిరింది అత్త. నెమ్మదిగా జ్ఞానేశ్వరి పఠనంలో మునిగిపోయింది పార్వతీబాయి. ఆ గీతా వ్యాఖ్య వింటూ ఉన్నారన్న మాటేగాని గంగాబాయి మనస్సులోనే లేదు. పులిచెర్ల సుబ్బారావు గారి రచన పీష్వా నారాయణరావు వధ. ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే, ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి. ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి. ధన్యవాదాలు.